ప్రతిరోజు మీరు ఎనర్జీ క్యాప్సూల్ చూస్తున్నారు, మాకు మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సాధారణంగా మనందరికీ ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలియదు. ఒక్కోసారి ఎక్కువ మాట్లాడిస్తుంటాం, ఒక్కోసారి అసలు మాట్లాడాలి, ఒక్కోసారి అనవసరంగా మాట్లాడతాం. ఎక్కువ మాట్లాడడం తక్కువ మాట్లాడడం పర్లేదేమో, కానీ అనవసరంగా మాట్లాడడం వల్ల చాలా ప్రమాదం. సాధ్యమైనంత వరకు వాటి నుంచి అనవసరంగా మాట్లాడడం తగ్గిద్దాం. నేనైతే ఏమంటానంటే ఒక సెన్సార్ బోర్డుని మైండ్లో పెట్టుకోవాలి. మాట్లాడే ముందు సెన్సార్ బోర్డుని అడగాలి, మాటలు బయటికి పంపించచ్చా లేదా, పంపించచ్చంటే పంపిద్దాం లేదా వద్దు. అంత కష్టమైన కఠోరమైన కసరత్తు మాత్రం మాట విషయంలో చేయాలి. నేనైతే వ్యక్తిగతంగా నమ్ముతాను. 1852లో రష్యాలో ఒక అతనికి ఉరి శిక్ష వేశారు. సో అతన్ని ఉరికమ్మ ఎక్కించారు, బ్లాక్ క్లాత్ వేశారు, కింద ఒక తాడు పెడల్ లాగితే వేలాడతాడు, తాడు బిగుసుకుంటుంది, చస్తాడు. అది స్కీమ్. పెడల్ లాగాడు, ఆ తాడు తెగిపోయింది, దాంతో కింద పడ్డాడు. అంటే వేలాడలేదు, అంటే చావలేదు. సాధారణంగా అలాంటప్పుడు ఏం చేస్తారంటే మంచి ఏమంటాం క్షమాభిక్ష, మా దేవుడే డైరెక్ట్గా ఆయన క్షమాభిక్ష చూడ చేస్తాం. అలా వదిలేశారు రాజుగారు. అప్పుడు ఏం చేయాలి? రాజా థ్యాంక్ యూ సో మచ్ అలా అనలే. క్లాత్ తీశారు, అతన్ని వెళ్ళరాబోయే అంటే ఎరా మీ రష్యన్స్కి తాడు పేడడం కూడా రాదా? కనీసం తాడు సరిగ్గా వేయలేరు, ఉరి సరిగ్గా వేయలేరు, నీ బతుకు తగలయ్యారంట. ఓహో అవునా, అయితే రా అని రాజుగారు మళ్ళీ వాడిని రప్పించి వాడికి మళ్ళీ ఊరి వేయించి ఈసారి బాగా మంచి తాడు దట్టంగా పేరి వాడు ఊరేయించాడు, చచ్చాడు. పాయింట్ ఏంటంటే అనవసరంగా మాట్లాడాడు, ప్రాణం అనవసరంగా పోయింది. ఎప్పుడు మాట్లాడాలి తెలియాలి, ఎప్పుడు మాట్లాడకూడదు తెలియాలి. ఈ సందర్భం నాకు ఒక పంచతంత్రంలో కథ గుర్తొస్తాం. పంచతంత్రంలో విష్ణు శర్మ రాస్తాడు. ఒక ఊరు ఉందట, చెట్టు ఉంది, చెట్టు మీద పక్షులు గూడు కట్టుకున్నాయి, అక్కడే కోతులు ఉన్నాయి. సాధారణంగా కోతులు గూడు కట్టుకోవు, ఇల్లు కట్టుకోవు, పక్షులు మాత్రం గూడు కట్టుకుని అందంగా సేఫ్ అండ్ సెక్యూరిటీ జోన్, ఇన్సూరెన్స్ పాలసీ కూడా చేయించుకుంటాయి. పెద్ద వాన వచ్చింది. వాన వస్తే పాపం ఈ కోతులకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లే. ఆ చెట్టు ఇంకో పక్షులుగా ఉంది, హాయిగా గూడు కట్టుకుని గూడులో స్థిరంగా ఉన్నాయి. పాపం కోతులు మాత్రం వానకి తడిచిపోతున్నాయి. అప్పుడు పక్షులు అన్నాయట, కోతుల్లారా మీరు మాకన్నా చాలా గొప్పవాళ్ళని ఫీల్ అవుతారు కదా, బాగా జరిగింది. మరి మీరు గొప్పవాళ్ళు అయితే ఇల్లు లేవు, మీకు ఇల్లు లేకపోవడం వల్ల చూసారా తడిసిపోతున్నారు. అయిపోయింది. వాన తగ్గింది. వాన తగ్గిన తర్వాత కోతులు ఆలోచించినట్ట, పక్షులు మనం అవమానించినాయి, చూద్దాం అని కోతులన్నీ వచ్చి ఏం చేసినాయి అంటేనట, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ మీదకి, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి ఎగరడం మొదలుపెట్టినాయట. కోతులు ఇలా ఎగురుతూ ఉంటే ఏమవుతుంది, పక్షుల గుళ్ళు కదులుతూ వాడి గుడ్లేమో కింద పడ్డాయి, వాడి గూళ్ళు లేకుండా పోయినాయట. అప్పుడు అన్నాయట కోతులు, మాకు గూళ్ళు లేవు, మాకు ఇళ్ళు లేవు అని మమ్మల్ని అవమానించారు కదా, ఇప్పుడు మీకేమైంది? నాకు వానొచ్చినా కానీ గూడుందని ఆనందంగా ఉన్నానని, నువ్వు మాత్రం ఆనందంగా లేవు కాబట్టి నీ బతుకు బస్టాండ్ అయిపోయింది కాబట్టి నీకన్నా నేను గొప్ప అనుకున్న పక్షులకి కోతులు గుణపాఠం చెప్పాయి. మనందరము మన జీవితంలో నాకన్నా మనం కనుక హైయెస్ట్ లెవెల్లో ఉంటే నా లెవెల్ తెలిసినా నీకు, నువ్వేంటి తెలిసినా నాకు అని అందరినీ అంటూ ఉంటాం. బాగా గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు, ప్రైవేట్ జాబ్ వచ్చిన వాళ్ళనే గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోలేకపోయావా అంట. జాబ్ ఉన్నవాడు లేనివాడిని జాబ్ సంపాదించుకోవాలా, కారు ఉన్నవాడు లేనివాడిని కారు అంటాడు. దయచేసి వాటి నుంచి ఇక్కడ ఎవరి లైఫ్ వాడదు. వీలైతే ఎదురు వ్యక్తి కష్టంలో ఉంటే ఆదుకుందాం, సమస్యలో ఉంటే పరిష్కారం ఇద్దాం, సంక్షోభంలో ఉంటే భుజం తడదాం, భయపడుతుంటే మనం ధైర్యం ఇద్దాం. బట్ అవతల వ్యక్తి కన్నా మనము గట్టును ఉన్నప్పుడు అతను మునిగిపోతుంటే హేళన చేయొద్దు, బాధ పెట్టద్దు, వీలైతే సాయం చేసండి.